హలో అండి. ఈరోజు మా గార్డెన్‌లో ఉన్న సంపెంగ మొక్కల కోసం చెప్తానండి. మా సంపెంగ మొక్కలేంటంటే చాలా ఆహ్, అంటే నాకు సింహాచలం సంపెంగ తెలుసండి. ఈ ఆకు సంపెంగ కూడా తెలుసు. కానీ ఇంకొకటేంటంటే వైట్ సంపెంగ ఒకటి, తర్వాత గుడ్డు సంపెంగ ఒకటి. ఆ 2 కూడా నాకు తెలీదనమాట. అంటే గార్డెన్‌లో అదే నర్సరీలో చూసి తీసుకొచ్చిన మొక్కలనమాట అండి అవి. మా దగ్గర గ్రీన్ ఒకటి, అంటే ఆకు సంపెంగ ఒకటి, గుడ్డు సంపెంగ ఒకటి, పచ్చ సంపెంగ, తర్వాత వైట్ సంపెంగ, సింహాచలం సంపెంగ, ఇలా 5 రకాలున్నాయన్నమాట మా దగ్గర. ఇవేంటంటే వీటిని మేము ఎలా పెంచుతున్నామో చెప్తాను మీకు. ఏం లేదండి, మన రెగ్యులర్‌గా మనం వాడే గార్డెన్ సాయిలే యూజ్ చేస్తాం దీనికి. ఇవేంటంటే గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి మనం వీటికి ప్రత్యేకంగా అంటే మట్టి ఫుల్‌గా వేయకూడదండి కుండీలో. మనం ఈ గ్రాఫ్టెడ్ ఎందుకు తెచ్చుకుంటామంటే పువ్వులు త్వరగా వచ్చేస్తాయి గదా! దానికోసం అనమాట. అంటే దేశవాళీ అయితే వస్తాయి. కాకపోతే కొద్దిగా లేట్ అవుతది. తర్వాత కుండీలో కూడా అన్నీ పువ్వులొస్తాయని నేను అనుకోను. అంటే దానికి నేల మీదయితే బా వస్తాయి. ఈ గ్రాఫ్టెడ్ అయితే మనం కుండీలో వేసుకుంటే మనకి రెగ్యులర్‌గా పువ్వులొస్తానే ఉంటాయి. హ్మ్. వీటికి ప్రత్యేకంగా అంటే హ్మ్. మనం పైన పెడతాం కాబట్టి ఎండలో ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే గుడ్డు సంపెంగ ఉంది కదండీ! ఆ సంపెంగని మాత్రం మనం కొద్దిగా సెమీ షేడ్‌లో పెట్టాలి. డైరెక్ట్ మనం సన్‌లైట్‌లో పెడితే మాత్రం అది ఆకులన్నీ కూడా ఎండిపోతాయండి ఆకులు. అలా అని ఈ మొక్కలేంటంటే మిగతా పచ్చ సంపెంగ, తర్వాత ఈ ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, ఇవన్నీ కూడా మంచి ఎండలో ఉన్నా కూడా మనకి మంచిగా పూలొస్తాయి. వీటికి ఆహ్, డ్రైన్ డ్రై అదే మనం వేసే వాటరు కరెక్ట్‌గా డ్రైన్ అయ్యేలా చూసుకోవాలండి. ఎక్కువ వాటర్ అందులో ఉండిపోతే మాత్రం మా అది మొదల దగ్గర ఏంటంటే మనకి కొద్దిగా యెల్లో కలర్‌లో వచ్చేస్తదనమాట. అంటే ఆకులు చూడండి పండిపోయినట్టు అయిపోతాయి కదా! ఆ టైప్‌లో మనకి మొదలు అలా వచ్చేస్తది. వచ్చి మొత్తం చెట్టంతా కూడా ఎండిపోతదనమాట. అందుకోసమే మనం బాగా వాటరింగ్ చేసినప్పుడు డ్రైన్ అయిపోయేలా చూసుకోవాలనమాట. తర్వాత వీటికేంటంటే నేను వీటికిచ్చే కంపోస్ట్ ఏంటంటే మన కిచెన్ వేస్టు, తర్వాత మజ్జిగ, బనానా పీల్సు, తర్వాత అల్లం చెక్కు ఇవి ఉంటాయి గదండీ! వీటినే ఇస్తాను. ఎగ్ షెల్ పౌడర్ మాత్రం ఒక మంత్లీ వన్స్ అలా, అంటే మనం కలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టనమాట అండి. ఈ సంపెంగ అయితే మాత్రం అసలు పువ్వు పూసిందంటే గా అంటే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ కదండీ! సింహాచలం సంపెంగ ఒక స్మెల్ ఉంటది. అన్నిటికంటే కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఈ సంపెంగ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. చూడటానికి బావుంటది. ఆకు సంపెంగ. దాని స్మెల్ కూడా చాలా బావుంటదనమాట. ఇవేంటంటే మనం ప్రూన్ చేసేస్తా ఉంటే బుషీగా వచ్చి మంచిగా అదే ఎక్కడైతే మనం ప్రూన్ చేస్తామో అక్కడి నుంచి చిగుళ్ళతో పాటు మనకి మొగ్గలు కూడా వచ్చేస్తాయనమాటండి. ఈ సింహాచలం సంపెంగ మా దగ్గర ఈ కలర్‌లో ఉంది. కాకపోతే ఏంటంటే నాటు సంపెంగే, హ్మ్. అదే గ్రాఫ్టెడ్ కానిది ఇంకా వేరే యెల్లోలో ఉంటదనమాట. అంటే ఈ యెల్లోయే బావుంటది. అవైతే ఈసారి నేను బయట తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను దానికి దీనికి డిఫరెన్సు. ఆహ్, ఈ ఈ స్ తర్వాత నేను ఈ మొక్కలన్నిటిని కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చానండి ఇవి. ఇవి ఏంటంటే ప్రత్యేకంగా నేను ఈ సంపెంగలే ఎందుకు చూపిస్తున్నానంటే నా దగ్గర ఆహ్, గుడ్డు అంటే నాకు తెలిసి ఒక 3 సంపెంగలు నాకు బాగా తెలుసండి. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండేది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇది ఆకు సంపెంగ అనమాట. ఈ సంపెంగ అయితే పెద్ద వృక్షంలా అయిపోయేదనమాట. అవి మేము కలెక్ట్ చేసి ఆ స్మెల్లు ఆయిల్‌లో వేసుకునేవాళ్ళమనమాట. పువ్వులు కొద్దిగా ఎండిపోయిన తర్వాత ఆయిల్‌లో వేసేవాళ్ళం. కొబ్బరి నూనెలో ఏసేవాళ్ళం అనమాట. అది హెయిర్‌కి పెట్టుకుంటే ఎంత మంచి స్మెల్లో, అంటే రీటా ఆయిల్ ఉంటది కదండీ! ఆ టైప్‌లో, అంటే అంత థిక్‌గా రాదు. కానీ మంచి స్మెల్ వచ్చేదనమాట. తర్వాత ఈ సంపెంగ కూడా, పచ్చ సంపెంగ కూడా నాకు తెలుసండి. తర్వాత సింహాచలం సంపెంగ. నాకు తెలియనిదల్లా వైట్ సంపెంగ ఒకటి, గుడ్డు సంపెంగ ఒకటి. అవైతే మాత్రం నేను
నర్సరీలో చూసి ఎలా అయినా సరే మా గార్డెన్‌లో ఉండాలని చెప్పి ఆహ్, తీసుకొచ్చాననమాట. ఒకే ఒక్కసారి మాత్రం సింహాచలం సంపెంగ మాత్రం మా దగ్గర ఆహ్, వాటర్ ఎక్కువైపోయి చచ్చిపోయిందనమాట. ఇదిగో ఈ గుడ్డు సంపెంగ మాత్రం దీన్ని మేము ఎలా అంటే చాలా డెలికేట్‌గా ఉంటదండి ఇది. ఈ చెట్టు కూడా అంతే. ఆహ్, కొద్దిగా ఎండ ఎక్కువుంటే చాలు మొత్తం ఆకులన్నీ కూడా ఎండిపోతాయండి. కాకపోతే ఏంటంటే ఫ్లవర్ కూడా చాలా అంటే ఎగ్‌లాగే ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది. ఆకులవి కూడా చాలా ఇదిగో చూపిస్తున్నాను గదా మీకు. అలా కొద్దిగా అంటే మరీ నీడలో పెట్టేయలేం కదండీ! దానికి వాటర్ అది ఇచ్చినప్పుడు కొద్దిగా ఎండలోకి ఇలా పెట్టామనుకోండి ఈవినింగ్ అయ్యేసరికి మనకి వాడిపోయినట్టు అయిపోతది మొక్క. అందుకోసం దీన్ని మేము ప్రత్యేకంగా మెట్ల కింద పెడతామనమాట. స్టెయిర్‌కేస్ కింద పెడతాము. దాని దగ్గరేంటంటే డైరెక్ట్ సన్‌లైట్ రాదు కదా! అందుకోసం అనమాట. ఇది కూడా అంతేనండి. నాకు చాలా ఇష్టమైన మొక్కనమాట. ఇది కూడా సెకండ్ టైమ్ తీసుకొచ్చాననమాట. ఏంటంటే మాకు తెలీక ఫస్ట్‌లో కొద్దిగా అన్ని మొక్కలతో పాటు పెట్టేసాము. పెట్టేస్తేనేమో అది 2 పూలు పూసిన తర్వాత ఎండిపోవటం ప్రారంభించిందండి. ఆకులన్నీ కూడా వళ్ళిపోయినాయనమాట. అప్పుడు మరలా నెక్స్ట్ టైమ్ మేము నర్సరీకెళ్ళినప్పుడు ఆయన మాకు కొద్దిగా తెలుసనమాట. ఏంటంటే ఇలా ఆహ్, మా అదే మీరిచ్చిన మొక్క చాలా మంచిగా ఉంది. కానీ ఇలా ఎండిపోయిందండి 2 పూలు పూసిన తర్వాత అంటే, "మీరు ఎక్కడ పెట్టారమ్మా?" అంటే ఇలా చెప్పానండి. చెప్తే, "ఇదిగో చూడండి నేనెక్కడ పెడుతున్నానో" అని చెప్పి ఆయన చూపిచ్చారనమాట. పెద్ద చెట్లుంటాయి గదండీ! ఆ చెట్లు నీడలో పెట్టారనమాట అవన్నీ కూడా. ఈ గుడ్డు సంపెంగ. అప్పటినుంచి మేము దాన్ని స్టెయిర్‌కేస్ కిందే పెడుతున్నాము. ఇప్పుడు బానే ఉందండి మొక్క. అలాగే సింహాచలం సంపెంగ కూడా సెకండ్ టైమ్ తీసుకొచ్చాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ సంపెంగలన్నీ కూడా ఇయర్ అంతా కూడా ఫ్లవరింగ్ ఉంటదనమాట. సీజన్ అనేది ఉండదు. ఇయర్ అంతా. ఒక సంపెంగ అయితే ఆకు సంపెంగ ఉంది కదండీ! అదైతే మాత్రం బంచెస్ కింద వస్తానే ఉంటాయి ఆ పువ్వులు. ఇవి ఇవొచ్చి ఒక 2, 3 అలా ఉంటాయన్నమాట అండి రోజుకి. ఇదండి ఈరోజు మా సంపెంగల గురించి